గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరుగుతుందో చూద్దాం. అలేఖ్య మనసులో, నేను మా అమ్మ నాన్నతోని వెళ్ళిపోతే ఎక్కడ నాకు ఆదిత్య దూరం అవుతాడు అనే భయంతోనే నీతో తాళి కట్టించుకున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమ లేదు, ఏమీ లేదు అని అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సీను, ఒక ఆలుమగలకి పెళ్లి కావాలంటే రాసి పెట్టి ఉండాలి. ఒక ఇత్తనం మొలకెత్తాలంటే ఇత్తనానికి మొక్కకి రాసి పెట్టి ఉండాలి. అలాగే ఒక గువ్వని ఇంకో గువ్వకి పెళ్లి కావాలంటే వాళ్ళకి రాసి పెట్టి ఉండాలి. ఓహో, అట్లా అంటావా? అయితే మన ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి మనకి రాసి పెట్టి ఉంది అంటావా? గంతేగా మరి, అందుకే మనకి పెళ్ళయింది అని అంటుంటే, ఒక మొగాడు తాళి కడితే మొగుడవుతాడు, కానీ ఒక మొగాన్ని భర్త అని అనుకోవాలంటే వాడు మనసులో ఉండాలి అని చెప్పి ఇక మనసును చూపిస్తూ ఉంటుంది. అయితే నేను ఆ మనసులోకి చేరాలంటే ఏం చేయాలి చిలకమ్మ అని సీను అంటూ ఉంటే, అప్పుడే ఇక గంగవ్వ ఆనందపడుతూ జరిగింది అంతా మంచి జరిగింది అని చెప్పి వస్తూ ఉంటుంది. ఏంటి గంగి, ఏం మంచి జరిగింది? ఎల్లమ్మ తల్లి అంతా మంచిగా చేసిందిరా. ఏం చేసింది గంగి, చెప్పే. పెళ్లి తర్వాత జరిగేదేరా. ఏంటిది? శోభనం. ఏంటి శోభనమా? అవును, పెళ్లి అయ్యాక అందరికి జరిగే ముచ్చటే అని చెప్పి అంటుంటే ఇక కోపంగా అలేఖ్య సీను వైపు చూస్తూ ఉంటుంది. ఇక సీను, ఏంటే శోభనం ఏంటే? అవునరా, మీకు పెళ్ళయింది కదరా, అందుకే నేను ఈ వారంలోనే అయ్యోర్ని అడిగి మంచి ముహూర్తం పెట్టాను అని అంటుంటే అలేఖ్య కోపంగా, ఎవరిని అడిగి పెట్టావే ముసల్దానా అంటుంటే, నిన్ను అడిగి పెట్టాలానే? నా మనవడి శోభనం నా ఇష్టం వచ్చినట్టు పెడతా అని అంటుంటే, అయితే నీ మనవడిని చేసుకోమని చెప్పు అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంటే, ఏంటి నీ బలుపు? అయినా ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను అని చెప్పి అంటుంటే, ఏంటి ఇప్పుడు నువ్వు ఆ చిలకమ్మతో మళ్ళీ గొడవ అవసరమా అని చెప్పి ఇక సీను అంటుంటే, అయినా మీరు పెళ్లి చేసుకుంది ఎందుకురా? పెళ్ళైన తర్వాత జరిగేది కదా నేను చెప్తున్నాను అని గంగవ్వ అంటుంటే, ఇప్పుడు ఇవన్నీ అవసరమానే? ఆ మా పెళ్లి ఎట్లయిందో నీకు తెలియదానే? నేను ఒక తప్పు చేశాను, అలెక్కి కూడా ఆ తప్పు చేసింది. ఆ తప్పు సర్దిద్దుకోవడానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మేము కలవాలంటే కుదురుతుందానే? మాకు పెళ్ళయింది, కానీ ఎట్లా అయిందో నీకు తెలుసు కదనే. అయినా చిలకమ్మ సాఫ్ట్వేర్ లెక్క, మల్లెపూకి మంచులాగా, నేను హార్డ్వేర్ లెక్క, నూనెలో వేసిన బజ్జి లెక్క. మా ఇద్దరిని ఆ శివయ్య కలిపిండు. మరి మా జోడి అలా కలిపినప్పుడు కొంచెం టైం పడుతుంది కదనే అని అంటుంటే, ఏదైనా అనుకోరా, నేనైతే మంచి ముహూర్తం పెట్టాను, మీకైతే జరుగుతుంది అని చెప్పి అంటుంటే, ఏంది ముసల్దానా, ఆ ఈ వయసులో నువ్వు బియ్యంలో రాళ్ళు ఏరుకోకుండా ఇవన్నీ నీకు అవసరమానే అని చెప్పి కలేఖ్య అంటూ ఉంటుంది. అవునే, నేను ఎవరిని అడిగి పెట్టాలి? నిన్ను అడిగి పెట్టాలా అని అంటుంటే, అవునే, నన్నే అడిగి పెట్టాలి. అయినా ఎవరైనా పెళ్లి కూతుర్ని అడిగి శోభన మూత పెడతారా రా అని చెప్పి ఇక గంగి సీనుతో అంటుంటే, మళ్ళీ గొడవ మొదలు పెట్టినారా అని సీను అంటూ ఉంటాడు. చెప్పేది ఇనే, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు అని సీను అంటుంటే, నేను ఎవరు చెప్పినా అస్సలు వినను, నేను అసలు తగ్గను, నువ్వు ఫిక్స్ అయిపో, ఈ అమ్మాయిని కూడా రెడీ అవ్వని చెప్పు, అంతే, నేను తగ్గేదే లేదు అని చెప్పి ఇక లోపలికి గంగి వెళ్తూ ఉంటే ఇక సీను ఆ లెక్కని చిలుకమ్మ అని చెప్పి అంటుంటే, చీపు అని చెప్పి ఇక అలేఖ్య వెళ్తూ ఉంటుంది. ఈ గంగి ఏంటో గొడవ ఏంటో అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు సీను. ఇక పద్మమ్మ జ్యోతి ఇద్దరు మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటారు. ఇక పద్మమ్మ ఈ ఎల్లిపాయ కారం నూరి తింటే ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది, చచ్చిన వాళ్ళు కూడా లేచి లేచి కూర్చుంటారు లాయరమ్మ, అంతా రుచిగా ఉంటుంది అని చెప్పి అంటుంటే, అవును పద్మమ్మ, అందుకే నేను అయిపోయినప్పుడల్లా డైనింగ్ టేబుల్ మీద దేన్ని పెడతాను, నువ్వు చేస్తావా అని చెప్పి నీకు అడిగాను అని అంటుంటే, నా తోబుట్టువుకి నేను చేయకుండా ఉంటానా అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన కోపంగా అమ్మ అమ్మ అని చెప్పి అంటూ వస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి జీవనతో, ఏంటి నువ్వు ఇలా వచ్చావు అని అంటుంటే, అమ్మ అని చెప్పి అంటుంటే, ఇదేంటి జీవన వాయిస్ లా ఉంది, జీవనే వచ్చింది అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంటే, ఆగు పద్మమ్మ, జీవన ఎందుకు వచ్చిందో నేను అడుగుతానని చెప్పి ఇక జీవన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి జీవన ఇప్పుడు వచ్చావు అని అంటుంటే, ఇక జీవన జ్యోతితో, డాడీ ఎక్కడా
డాడీని పిలువు అని గట్టిగా అంటుంటే డాడీ ఇంట్లో లేరు, కోర్టుకి వెళ్లారు కేసు పని మీద అని చెప్పి అంటుంటే అయితే డాడీని కోర్టు కేసు చూసుకోమను, నువ్వు ఇంట్లో కేసు చూసుకో. కేసు ఏంటి చూసుకోవడం ఏంటి, నువ్వు నా కేసు చూసుకో అని అంటుంటే ఏంటి నీ కేసు ఏంటి, నాకు అర్థమయ్యేలా చెప్పు జీవన అని జ్యోతి అంటుంటే భార్యాభర్తలకు విడాకులు ఉన్నట్టు తల్లిదండ్రులు కూడా విడిపోయేటట్టు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అంటుంటే డాక్యుమెంట్స్ ఏంటి అని ఇందుమతి అంటూ ఉంటుంది. మరి వీళ్ళకి ఆ కుట్టియే కన్న కూతురులా అనిపిస్తున్నట్టుంది. వాళ్ళకి స్వీట్ తో పాటు 2 హనీమూన్ టికెట్స్ కూడా ఇచ్చి వాళ్ళని హనీమూన్ పంపిస్తున్నారు. కానీ నాకు ఒక్క స్వీట్ డబ్బానే ఇచ్చారు. అంటే నేను వీళ్ళ కళ్ళకి కూతుర్లా కనిపించడం లేదా, ఆ కుట్టినే కూతుర్లా కనిపిస్తుందా? ఆ కుట్టి కన్న కూతురు కాకపోయినా సరే ఆ కుట్టిని ఎంత మంచిగా చూసుకుంటుంది, కానీ నా గురించి ఆలోచించడం లేదు అని అంటుంటే ఇక జ్యోతి నేను చెప్పేది వింటావా జీవన అని అంటుంటే చెప్పు ఏం చెప్తావు, నీ గురించి కూడా ఆలోచిస్తాను, కానీ మీ ఇంట్లో నువ్వు ఎవరివి అని అడుగుతూ ఉంటే కోడల్ని. ఎన్నో కోడలివి, రెండో కోడల్ని. మరి మొదటి కోడలికి ముందు శోభనం జరగాలి కదా, ఇప్పుడు నీకు జరిగితే మొదట ఎవరికి పిల్లలు పుడతారు, నీకు పుడితే నీ పిల్లలు పెద్ద అంటారు, ముందు వాళ్ళకి జరగాలి. ఇప్పుడు హర్ష ఉన్నాడు, హర్ష నీకు అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు కాబట్టి నీకు అన్నయ్య అవుతాడు, సీతన్ నీకు తమ్ముడవుతాడు. అలా పెద్దవాళ్ళకు ముందు పుట్టాలి, చిన్న వాళ్ళకి కాదు. ఇదంతా వదిలిపెట్టు, ముందు మీ ఇద్దరికి ఒకేసారి శోభనం జరిపించారు. అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? 2 సార్లు ఆగిపోయింది. అలా జరిపించడం తప్పు. అందుకే నేను ముందు వాళ్ళకి జరిపించాలని ఇలా ఏర్పాటు చేశాను. ఇప్పుడు వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ మంత్ మీ కూడా హనీమూన్ టికెట్ బుక్ చేస్తా, మీరు వెళ్ళండి అని అంటుంటే ఇవన్నీ నాకు చెప్పకమ్మా, ఆ పెంపుడు కూతుర్ని నువ్వు మంచిగా చూసుకుంటున్నావు, ఆ పెంపుడు కూతురుతోనే నువ్వు ఉండు, నాతో నీకు అవసరం లేదు కదా అని అంటుంటే జీవన నేను చెప్పేది విను, నాకేం చెప్పకమ్మా. అత్తగారి ఇంట్లో అస్సునుందా అంతే, ఇక్కడ నువ్వంతే, నాకు ఎక్కడ గౌరవం లేదు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చెప్పి అంటుంటే ఇక ఇందుమతి ఏంటి జ్యోతి నీ కూతురు నువ్వు బాధ పెడతావా అని అంటుంటే జీవన కంటే పద్ధతి తెలియదు కదా చిన్నత్తయ్య గారు, అందుకే నేను జీవనకి పద్ధతి నేర్పిస్తున్నాను, నువ్వు నాకేం నేర్పించాల్సిన అవసరం లేదు. అక్కడ అత్తగారి ఇంట్లో మా అత్తయ్య అంతే నువ్వంతే, నేను ఎవరితో మాట్లాడాలి, నీతో మాట్లాడి కూడా ఉపయోగం లేదు అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది జ్యోతి. ఏంటి జ్యోతి నువ్వు ఎవరి కోసమో నీ కూతుర్ని బాధ పెడతావా అని ఇందుమతి అంటుంటే ఎవరి కోసమో కాదు, కుట్టి కుట్టి నాకు మరో బిడ్డ, నేను కుట్టి కోసమే ఇలా చేశాను, మరో బిడ్డ కోసం చేశాను, కుట్టికి నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇలా చేశాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక మనసులో ఇందుమతి కుట్టి అంటే నీ కూతురే కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు అలా చేస్తున్నావు అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ వరకు వచ్చింది పద్మమ్మ అని చెప్పి ఇక జ్యోతి అంటుంటే నేను గంత ఇన్నానమ్మా, నువ్వు మీ బిడ్డ గురించి కూడా సోచాయించకుండా నా బిడ్డ కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసినావంట, నీదెంత మంచి మనసు అమ్మా, ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూస్తున్నావు, స్వార్థంతో ఆలోచించకుండా నా బిడ్డ గురించి ఆలోచించావు అని చెప్పి అంటుంటే పద్మమ్మ ఆనందికి కన్నవాళ్ళు లేరు, కన్నవాళ్ళు లేరు కాబట్టి నాకు పెంచే అదృష్టం దొరికింది, కొన్నాళ్ళు నా దగ్గర ఇంకొన్నాళ్ళు నీ దగ్గర పెరిగింది, పుట్టి మన కోసం ఎంతో చేసింది, పుట్టి కోసం నేను ఇంత చేయడం తప్పు కాదు పద్మమ్మ, నా బాధ్యత అని చెప్పి అంటుంటే ఇక పద్మమ్మ ఆనందపడుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ ఏవయ్యా ఏవయ్యా అని చెప్పి ఇక వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటూ ఉంటాడు. నువ్వు నాకు సాయం చేయాలయ్యా అంటుంటే ఏంటి సాయం అని కొత్తగా అడుగుతున్నావు, చెప్పయ్యా నాకు మాటిస్తావా చేస్తానని చెప్పు అని అంటుంటే ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే మన బిడ్డకి మొన్న జరిగింది చూడలేదా అయ్యా, మన బిడ్డ భోజనప్పుడు ఆ ఇందమ్మ ఎలా మాట్లాడిందో, ఆనందికి కన్నవాళ్ళు లేరని దానికి కన్నవాళ్ళు లేరని ఎంత బాధ పెట్టిందో తెలుసా, పెంచుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి అన్నది, కానీ మనం ఎంత అమ్మానాలైనా సరే కన్న వాళ్ళమైతే కాలేము కదా, కన్న వాళ్ళమైతే ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందే, అప్పుడు ఇందమ్మ అన్నది, ఇప్పుడు జీవన అన్నది, జీవనన ఏమన్నది, మన బిడ్డకి లాయర్ అమ్మ స్వీట్ తో పాటు 2 టికెట్లు ఇచ్చి బయటికి పొమ్మని చెప్పి
అన్నదంట. ఆ మాటకి జీవనమ్మ వచ్చి లాయరమ్మతో గొడవ పడింది. నేను కన్నబిడ్డని కాదా, ఆ కుట్టిని కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారు అని చెప్పి గొడవ పడింది. లాయరమ్మ గంతే, ఎవరినైనా సరే మంచిగా చూసుకుంటుంది అని సింహాద్రి అంటుంటే, గది కాదయ్యా, మన బిడ్డకు కూడా గౌరవం దక్కాలి, మన బిడ్డకు కూడా కన్న తండ్రులు ఉండాలి, వాళ్ళని మనం వెతకాలయ్యా అని చెప్పి అంటుంటే, ఏంది నువ్వు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అంటున్నావు, వాళ్ళని వెతకడం అంటే మామూలు విషయమా అని అంటుంటే, గవన్నీ నాకు తెలియదయ్యా, మనమైతే మన బిడ్డకి గౌరవం ఉండేలాగా మన బిడ్డకి కన్న తండ్రులను వెతకాలి, ఎలాగైనా సరే వాళ్ళని వెతికి వాళ్ళ దగ్గరికి బిడ్డని చేర్చాలి అని చెప్పి అంటుంటే, ఇదేమైనా చిన్న ముచ్చటనా, మన బిడ్డ చిన్నప్పుడే వాళ్ళు దూరం అయ్యారంట, అప్పుడు సూర్యబాబు కూడా వెతుకుతానని చెప్పి బిడ్డకి మాట ఇచ్చినాడంట, కానీ ఇప్పటి వరకు వెతికిండా, బిడ్డకు పెళ్ళైనా సరే ఇప్పటి వరకు కన్న వాళ్ళు దొరకలేదు, గాళ్ళు గంత పెద్దోళ్ళే వెతికినా దొరకలేదంటే మళ్ళా మళ్ళీ అవుతుందా అని చెప్పి ఇక సింహాద్రి అంటుంటే, ఏమో అయ్యా, మన బిడ్డకైతే కన్న తండ్రులు వెతికి వాళ్ళ దగ్గర ఉంటే దానికి కూడా గౌరవం ఉంటుంది, జీవనలాగా తనకు కూడా గౌరవం ఉంటే నాకు గదే సంతోషం, మన బిడ్డ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అని చెప్పి అంటుంటే, నువ్వు చెప్పేది కూడా నిజమే అద్దాలు, కానీ మనం అనుకుంటే సరిపోతుందానే, ఆ దేవుడు కూడా అనుకోవాలి, కలిసి వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, కళ్ళ తండ్రుల్ని కలవాలని మన బిడ్డకి ఉంటే ఖచ్చితంగా కన్ని తండ్రులే కలిపేలా చేస్తారు, ఎవరి ఒక రూపంలో అయినా సరే ఆ దేవుడు వచ్చి కన్నతండ్రులు ఎవరో తెలిసేలా చేస్తాడు అని చెప్పి అంటుంటే, ఇక ఒక్కసారిగా రోడ్డు మీద నుంచి కర్పకం అనే రౌడీ బిచ్చగత్తిలా రోడ్డు మీదకి వస్తూ ఉంటుంది. ఇక నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన బిడ్డని కలవాలని రాస్తుంటే ఆ దేవుడే మన బిడ్డని తల్లిదండ్రులకి కలుపుతాడు, ఎవరో ఒకరు కలుపుతారు అని చెప్పి ఇక సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక కర్పకం అనే రౌడీ ఏమేం చేసిందో గతమంతా చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు కుట్టిని ఎత్తుకెళ్లడం, వాళ్ళ అమ్మ నుంచి ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేసి ఇక ఒక దగ్గర దాచిపెడుతూ ఉంటుంది. ఇక సూర్య కర్పకం అనే రౌడీ కుట్టిని ఎత్తుకెళ్ళిందని తెలిసి వెంటనే కర్పకం అనే రౌడీతో నా కుట్టి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఎవరికి దొరకకుండా చేస్తాను, నీ బిడ్డని ఇప్పుడు నీ బిడ్డని దొరకకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఇక పారిపోతూ ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇక పారిపోతూ ఒక దగ్గర కింద పడిపోతూ ఉంటుంది. ఇక కర్పకం అనే రౌడీ, ఇది గుడిలా ఉందే, ఇక్కడ వెళ్తే భోజనం పెడతారు, ఏదైనా దొరుకుతుందని చెప్పి ఇక గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ బిచ్చం ఎత్తుకుని వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇదేంటి, నువ్వెవరు, నువ్వు కొత్త ఆవిడలా ఉన్నావే అని చెప్పి పక్కనున్న వాళ్ళు అడుగుతుంటే, నేను ఇక్కడ దాన్ని కాదు, పక్కన ఊరు నుంచి వచ్చాను అని చెప్పి అనగానే, ఇక్కడ ఉన్న వాళ్ళే బిచ్చం ఎత్తుకోవాలి, పక్కనున్న వాళ్ళు కాదు అని చెప్పని వాళ్ళు అంటూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడే ఉంటాను అని కర్పకం అనే రౌడీ అంటుంటే ఇక ఒక్కసారిగా అందరూ రౌడీని కొడుతూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అమ్మాయి గారు నిన్న నుంచి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అంటుంటే, అదేం లేదు ఆదిత్య గారు, నేనేం ఆలోచించడం లేదు అని అంటూ ఉంటుంది. ఆనంది అని చెప్పి అంటుంటే, చెప్పండి, నిన్ను నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా అని అంటూ ఉంటే, అడగండి ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే, మీకు మీ జ్యోతమ్మ అంటే ఎందుకంత ఇష్టం, ఎందుకంత ప్రేమ అని అంటూ ఉంటే, ఎందుకంటే నన్ను అమ్మలా చూసుకుంది కాబట్టి, నన్ను ప్రేమగా ఆదరించింది కాబట్టి. అవునా, మరి నువ్వు మీ జ్యోతమ్మ దగ్గరికి రాకముందుకు మల్లికమ్మ అనే దగ్గర పెరిగావంట కదా, అమ్మ దగ్గరికి ఎలా వచ్చావు, నిన్ను మీ తల్లిదండ్రుల నుంచి ఎవరు దూరం చేశారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అలానే ఆలోచిస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆనంది. కుట్టిని కిడ్నాప్ చేయడం, మల్లికమ్మ దగ్గర చేరడం, ఆ తర్వాత మల్లికమ్మ నుంచి మళ్ళీ దూరం చేయడం అని చెప్పి అంతా ఆలోచించుకుంటూ ఉంటుంది. నాకంతా గతం గుర్తుంది, కర్పకం అనే రౌడీ మా ఇంటి మీద పగతోనే నన్ను నా కుటుంబానికి దూరం చేసింది, దూరం చేసినాక నేను మల్లికమ్మ అని ఆవిడే దగ్గర పెరిగాను, పెరిగినాక అక్కడ కూడా నన్ను రౌడీలతో బీహార్కి అమ్మాలని చూసింది, అక్కడి నుంచి నేను తప్పించుకొని ఎలాగైనా నాకు తెలియకుండానే కన్నతండ్రి దగ్గరికి వెళ్ళాను, నా జీవితాన్ని నాశనం తలకిందులుగా చేసింది,
ఆ కరపకం అనే రౌడీ నేను ఆవిడ మొహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఆనంది ఏమో ఆలోచిస్తున్నావు అని అంటుంటే, ఏం లేదు ఆదిత్య గారు, గదంతా నా చిన్నప్పుడు జరిగింది. ఇప్పుడు గవన్నీ ఎందుకు, ఇప్పుడు మంచి పాటలు ఇందాం అని చెప్పి ఇక పాటలు పెడుతూ ఉంటే, ఆగు ఆనంది, ఇప్పుడు మనం ఎఫ్ఎం ఇందాం, ఈరోజు రాశి ఫలాలు ఏంటో చూద్దాం. మేషం ఉంది, నెక్స్ట్ ఇదే వృషభం అని చెప్పి అంటుంటే, వృషభం గురించి చెప్తూ ఉంటారు. ఈ రోజు వృషభం రాశి వారికి ఎవరో కొత్త వ్యక్తిని కలుస్తారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఆనంది ఎవరో కొత్త వ్యక్తి అంట, ఎవరో తెలుసా? ఏమో ఆదిత్య గారు, నాకెలా తెలుస్తుంది ఎవరో ఏంటో అని అంటుంటే, ఏమో మనం గుడికే వెళ్తున్నాం కదా, అక్కడ కలుస్తారేమో అని అంటుంటే, ఏమో చూద్దామని ఆనంది అంటూ ఉంటుంది. ఇక గుడిలో అందరూ రౌడీని కొడుతుంటే కర్పకం అనే రౌడీని వెంటేస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా తోసేశారు అని చెప్పి ఆనంది రౌడీని పట్టుకుంటూ ఉంటుంది. అమ్మో నా మూట అని చెప్పి అంటుంటే, ఆగు నీ తీస్తాను అని చెప్పి ఇక ఆనంది అంత మూటలో సదురుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఎవరో కుట్టి అని పిలుస్తూ ఉండగానే ఇక ఆనంది అటువైపు తిరిగి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా మళ్ళీ రౌడీ చూసి, ఇదేంటి కుట్టినా, కుట్టి నేను ఎక్కడో విన్నట్టుంది, ఈ అమ్మాయి కుట్టి అని చెప్పి త్వర త్వరగా కుట్టి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ స్టెప్స్ లో చూద్దాం. ఆదిత్యకి కర్పకం అనే రౌడీ నిజం చెప్తుందా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చెప్తుందా చూద్దాం. నచ్చితే లైక్ చేయండి.